అబ్బబ్బబ్బబ్బా! ఏందో ఏమో ఈ కాలం ఇట్లా పడింది. ఏడ జూసినా సంపుడు, నరుకుడు. అసలు మనుషులలో ఈ నడుమ మానవత్వం అనేది ఉన్నదో, మనలో కలిసిందో సమజైతలేదు. ఒక దిక్కు ఆలుమొగలు ఒగలనొగలు, ఇంకో దిక్కు కడుపున పుట్టిన బిడ్డలే అయ్యవ్వలను కాటికి తోలుతుర్రు. మొన్న ఆ నడుమ ప్రేమించినోని కోసం ఇసం ఇంజెక్షన్ ఇచ్చి అమ్మా నాయనల పానం తీసింది ఓ ఇవరంగల్ అక్క. ఇగో ఇప్పుడు చెప్పబోయే ఈ శింగడి భాగవతం కూడా అట్లనే ఉంది చూడుండ్రి. ఏమైందో ఆ పెద్ద మనిషిని షాప్లకు రానియకుండా కొడుతున్నాడు ఓనర్ సాబు. మతి స్థిమితంగిన చక్కగా లేదు కావచ్చు అందుకే ఎల్లగొడుతుండు అని అనుకుంటుర్రు ఎవరు చూసినా కానీ. వాడు ఓనర్ అనుకుంటుర్రా? ఓనరా గీనరా? కళ్ళు నెత్తికెక్కి బతుకుబాట చూపించిన తండ్రినే కసురుకుంటున్న సోడిగాడు. చుట్టూ 10 మంది చూస్తున్నారన్న భయం కూడా లేకుండా తండ్రి మీదనే శైలేపబట్టే. ఆ 10 మంది గదమాయించిండ్రు కాబట్టి ఊకున్నాడు కానీ లేకుంటే అయ్యని ఏం చేసేటోడో ఏం పాడు. బాపట్ల జిల్లా కర్లపాలెంలో జరిగింది ముచ్చట. 6 గాల నుంచి రెక్కలు ముక్కలు చేసుకొని ఓ మంచి ఫ్యాన్సీ షాప్ పెట్టుకొని బతికిండట ఆ పెద్ద మనిషి. కొడుకు బాగుండాలని ఆస్తుపాస్తులు కూడా పెడితే ఆ కొడుకు షాప్లకు అడుగు కూడా పెట్టనీయకుంటే ఇలా కొడుతుండు. చూడుర్రి, ఆస్తి చేతిలో పడ్డాక అయ్య కళ్ళకు గాన రాకుండా ఆయన మూతవారికి. పాపం కొడుకుని అంత పెద్దగా చేస్తందుకు ఆ అయ్య ఎన్ని కష్టాలు పడ్డాడో ఏం పాడో. ఇయాల్టి దినం లగ్గమయ్యి తన సంసారం తన పిల్లలు తనకైనాక కన్నోళ్ళు కనబడకుట ఇర్రు. ఇలా కొడుకు ఆలోచించినట్టే తండ్రి కూడా ఆలోచించినుంటే షాప్లో ఓనర్స్ ఇట్లా కూర్చుంటుండేనా? అయ్య కష్టపడంత సంపాదియకుంటే ఏ కూలినాలో చేసుకుంటా పూట పూట గడవనీకే గడియ గడియ గండమోలే బతికే కథ అవుతుండే ఆ దయలేని కొడుకుకు. షాప్లకు రానియకుండా నూకేస్తుంటే అంతెల్మే చుట్టుపడుతున్న పెద్ద మనుషులు గదిరిచ్చేసరికి చల్లబడ్డాడు. ఆడికి అయ్యని 2-3 దెబ్బలు కొట్టిండు కానీ అటెనకల పెద్ద మనుషులు ఏం తీర్పిచ్చిర్రో పురాగా తెలవకుండానే వీడియో అయిపోయింది. కానీ చూసిర్రా మనుషులు ఎట్లా దాపరమవుతుర్రో? పైసలల్ల మన్ను. పైసా కోసం కన్నోళ్ళను కట్టుకున్నోళ్ళని ఈడిచి అవతల వాడేస్తారు. ఆడున్నోళ్ళు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో లీడ్చేసరికి చూసిన వాళ్ళంతా నోట్ల పట్టి ఉంచుతురు. ఒరే నాయన, రేపు నీ కొడుకు కూడా నీకు ఇదే చేస్తాడు చూడు, అప్పుడు తెలిసి వస్తుంది నీకు నువ్వు చేసిన పాపం ఎసొంటిదో. తూ నీ బతుకు జడ, పైసా కోసం ఎంతకైనా తెగిస్తారా రా? ఏం చేస్తావురా? సచ్చినప్పుడు ఎంట తీసుకుపోతావా అనుకుంటా చింతలేస్తుర్రు. ఆస్తి మీద ఉన్న ఆశ కన్న తండ్రి మీద ప్రేమను చంపేసింది చూసిరా. జర ఇది చూసిన వాళ్ళు ఈ సొంటోళ్ళు మీ చుట్టు పడుతుంటే కాల్చి వాత పెట్టుర్రి. అంతేగాని పులిని చూసిన అక్క వాతలు పెట్టుకున్నట్టు మీరు కూడా ఇదే దుఃఖం ఎత్తుకోకుర్రి. ఏమంటున్నా, నెత్తులకు ఎక్కుతుందా నేను చెప్పింది?